26వ తారీఖు గడిచిన నిన్న పేపర్లో చూసిన కొన్ని పత్రికల్లో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ మీద క్రిమినల్ చర్యలు కోర్టులో ఎమ్మెల్యే అని చెప్పి ప్రచురితం జరిగాయి. దీనికి సంబంధించి అసలు ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి క్రిమినల్ కేసుకి ఎటువంటి సంబంధం లేనివి. దయచేసి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు నియోజకవర్గ ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి క్రైస్తవ సంఘాలు సంబంధించిన చర్చికి ఎదురుగా, స్కూల్కి ఎదురుగా బీజేపీ కార్యాలయానికి వాళ్ళు కావాలని, దానికి గవర్నమెంట్ సింగిల్ సైడ్గా వితౌట్ ఎనీ ప్రాపర్ నోటీస్, డ్యూ ప్రాసెస్ లేకుండా క్రైస్తవ మైనారిటీస్ మధ్యన పొలిటికల్ పార్టీకి శాంక్షన్ చేయడం, దాని మీద హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. దానికి సంబంధించిన విషయం మీద ఆయన మాకు డిఫమేషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మేము రిప్లైలు కూడా ఇచ్చున్నాం. కోర్టులు కేసుల్లో ఉంటుండగా మళ్ళీ క్రిమినల్ కేసు పెట్టామని పేపర్కి ఎక్కడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఈయన చర్య కార్పొరేట్ స్కూల్స్కి, ఆ విద్యా వ్యాపారాలు చేస్తున్న వారికి ఇదేదో తొత్తులాగా వ్యవహరిస్తున్నారనేది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. కొత్తగా మేము సిబిఎస్ఈ ఓపెన్ చేసి స్కూల్స్ని అన్నట్లు మేము ఏదో కొత్త బ్లాక్ ఓపెన్ చేసి అడ్మిషన్స్ మొదలు పెడుతున్న తరుణంలో స్కూల్ పిల్లలకి, స్కూల్ తల్లిదండ్రులకి ఏమైనా మెసేజ్ పంపించారంటే క్రిమినల్ కేసులు ఉన్నాయని ఒక తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ఉద్దేశంతో, సమాచారం కరెక్ట్ అయినా తప్పుడు ఉద్దేశంతో పంపించడం జరగడం అది కరెక్ట్ కాదు. ఆ హోదాలో ఉన్న వ్యక్తికి అది సరైన పద్ధతి కాదు. దీని మీద హైకోర్టులో స్టే ఆర్డర్ ఉంటుండగానే గవర్నమెంట్ వారు ఎలినేషన్ చేశామని చెప్పి దానికి సంబంధించి సిసిఎల్ఏ వాళ్ళు కూడా జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ పంపించడం జరిగింది. ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ స్కెచ్లు దాని తాలూకు సంబంధించిన వెంటనే పంపించి హైకోర్టులో పెండింగ్ ఉంటుండగా మీరు ఎలా ఎలినేషన్ చేశారు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ డీటెయిల్ రిపోర్ట్ ఇమ్మని వాళ్ళని అడిగింది. ఈ క్రమంలో మా మీద ఆయన వ్యక్తిగతంగా తీసుకొని చేస్తున్న పని ఎస్ఎఫ్ఎస్ స్కూళ్ళకు సంబంధించిన ఆస్తులకు కానీ, అక్కడున్న ఫాదర్లకు కానీ, ఆ స్కూల్కి లోపల ఆస్తులకి కానీ విష్ణుకుమార్ రాజు గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. విష్ణుకుమార్తో దానికి సంబంధించిన గొడవ కాదు ఇది.